జీవము కలిగిన దేవుని చేతిలో పడి రోజు అంతే. నా దేవుని చేతిలో నేను పడతాను అంతే. వెళ్ళి నాకు పరిస్థితులు మారిపోతే నువ్వు చెప్పు, మీ ఇళ్ళంతా తిరిగి చెప్పు, నా దేవుని చేతిలో నేను పడుతున్నాను, పడ్డాను అంతే. ఏ సమస్యతో వచ్చిపడ్డా ఆ సమస్యతో నువ్వు మాట్లాడు ఏంటంటే నా దేవుని చేతిలో నేను పడ్డాను ఈ రోజు అంతే. వదంతితో చచ్చే ఒక అల్పమైన శత్రు ఈ రోజు నిలబడినవాడు. సమస్య బలమైంది కాదంతే, నీకు బలమైంది, నీ దేవునికి బలమైంది కాదు. విరిగి నలిగిపోయిన నీ జీవితాన్ని తిరిగి కడుతున్నాడు ఆయన అంతే. 3వ వార్నింగ్ వస్తుంది. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే, నీ దేవుని చేత మోసపోకు, ఇదిగో అష్షూరు రాజులు సకల దేశంలో బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడలేదా? నువ్వు మాత్రం తప్పించుకుంటాను అనుకుంటున్నావా? అందరినీ నశింపజేశాను, నువ్వు మాత్రం తప్పించుకున్నావు. నిన్ను ఈ సమస్యలోంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి బిడ్డ చూడు ఖబర్దార్ అంటున్నాడు. ఏమంటావు? నా దేవుని చేతుల్లో నేను పడ్డానండి, వదిలిపెట్టాను నేను అంటాడు. ఇదిగో ఈ సమస్య నుండి నేను ఏమాత్రం కూడా విడిపించేవాడు ఎవడు లేడు అంటాడు. నిన్ను దేవుని చేతుల్లో నుండి ఎవ్వరు దొంగిలించలేరు. సమస్య ఏదైనా అవని భయపడొద్దంతే.